హాయ్ గైస్ గుడ్ మార్నింగ్. ఇవాళ డే 3 అయితే మనాలిలోకి ఎంటర్ అయిపోయాం. ఇంకలా పొద్దున్నే బస్సులో నిద్ర లేవగానే పక్కనే ఉన్న విండోలో నుంచి నేను చూస్తున్న ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది. పెద్ద పెద్ద కొండల మధ్య కింద నుండి పారే నది, పైనుండి వెలువడే సూర్యుడి కాంతి మాటల్లో వివరించలేకపోవచ్చు కానీ వీక్షించడానికి ఎంతో అద్భుతంగా ఉంది కదూ! ఇలాంటి మరెన్నో ల్యాండ్‌స్కేప్స్‌ని మీకోసం ఒక నిమిషం వరకు ప్లే చేస్తాను. ఇంట్రెస్ట్ లేని వారు 1 మినిట్ స్కిప్ చేసేయండి. ఇప్పుడు టైం అయితే 7:00 అవుతుంది. సో టీ బ్రేక్ కోసం ఇప్పుడు మనం హార్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్‌లో అయితే ఆగామనమాట. మండిలో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని చోటీ కాశీ అంటే చిన్న వారణాసి అని కూడా అంటారు. అలా పిలవడానికి కారణం ఏంటంటే ఇక్కడ మెయింటైన్ అవుతున్న ఏన్షియంట్ కల్చర్, ఇంకా మెయిన్‌గా భూత్‌నాథ్ టెంపుల్, త్రిలోకనాథ్ టెంపుల్, పంచవక్ర టెంపుల్, మాతా శ్యామ్ కాళి టెంపుల్. ఇంకా ఏంటంటే ఇక్కడ మహాశివరాత్రి ఒక వారం పాటు పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది కూడా ఒక కారణం కావచ్చు మండిని అలా పిలవడానికి. ఇంకా ఇక్కడ నుంచి మనాలికైతే ఇంచుమించు 100 కిలోమీటర్లు ఉంది. ఒక 2-3 అవర్స్ పడుతుంది. సో చాలా టైం ఉంది కాబట్టి వీడియోస్‌కి కావాల్సిన స్క్రిప్ట్ అయితే రాసుకుంటున్నాను అనమాట బస్సులోనే కూర్చొని. ఇంకా అలా కొన్ని గంటల తర్వాత మనాలి బస్ స్టాండ్‌కైతే వచ్చేసాం. ఇప్పుడే బస్సు దిగి మన ట్యాక్సీ కోసం బయటకైతే వెళ్తున్నాం. మనార్ తెలియదు, మనం తిప్పుకోవాలి. ఇక్కడికి రావడం ఫస్ట్ టైం కదా! సో అలా వీడియో తీసుకుంటూ ఉన్నామా, అంత లోపల మాకు అపాయింట్ చేసిన క్యాబ్ డ్రైవర్ అయితే వచ్చేసాడు. బస్ స్టాండ్ నుంచి మా రూమ్ అయితే జస్ట్ 1.5 కిలోమీటర్స్ అంతే. కాకపోతే పైకి వెళ్ళాలన్నమాట. మేము ఉండబోయే ఈ 3 రోజులు కూడా ఇతనే మా మార్గదర్శకుడు, రథసారథి కూడా. ఒక పాట వినే లోపల మేము ఉండిపోయే హోటల్ కూడా వచ్చేసింది. బ్రో మనం ఎక్కడికి వచ్చాం? మన హోటల్కి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనాలిలో హోటల్కి వచ్చాం. మనం స్టే చేసేది ఇదే. చూపి బ్రో. మనకి రూమ్ అయితే ఇచ్చారు ఒక 2 పీపుల్. రూమ్ అయితే చాలా బాగుంది, లగ్జరీగా. ఇక్కడ మనకు ఒక బాల్కనీ ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు మాటలు లేవన్నమాట. సూపర్ అంటే సూపర్. నేను తీసుకున్న ప్యాకేజ్ వాళ్ళు ఇంత మంచి రూమ్ ఇచ్చారు. వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే వీడియో లాస్ట్లో
ట్యాగ్ చేస్తాను. అయితే బాత్రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 10:30 అవుతుంది. నార్మల్గా ఇక్కడ ఫుడ్ అయితే మొత్తం బఫే సిస్టంలో ఉంటుందన్నమాట. కానీ మేము రావడం కాస్త లేట్ అవడంతో ఫుడ్ ఆర్డర్ చేసాము. సో ఇంకా రూమ్కి అయితే పట్టుకొని వచ్చేసారు. ఇప్పుడు మేము టిఫిన్ అయితే తొందరగా చేసి ఇవాళ తిరగాల్సిన ప్లేసెస్కి అయితే వెళ్ళాలన్నమాట. మా డ్రైవర్ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నాడు మా కోసం. ఎక్కడెక్కడ తీసుకొని వెళ్తాడనేది మా గైడ్ని అడిగి చెప్తాను. కాస్త వెయిట్ చేయండి. భయ్యా ఆజ్ కిధర్ కిధర్ చలే इधर आज आप अडेम्बा टेम्पल और तीर्थन मिनिस्ट्री बन विहार माल रोड ये 4 प्लेस का चार प्लेस आज కవర్ होता आज టీకే. విన్నారుగా ఈ రోజు అయితే మనం 4 ప్లేసులకి అయితే వెళ్ళి అక్కడ ఏమేమి స్పెషల్ అన్ని చూడబోతున్నాం. మనతో వచ్చే వాళ్ళు ఈరోజు లోకనాథం బ్రో, మనోహర్, రమేష్ అని నేను. ఇప్పుడు మేము పోయే వే అయితే హడింబా టెంపుల్కి. అసలు ఎంత నేరోగా ఉందో చూడండి ఒకసారి. మనుషులేమో ఒక పక్క తిరుగుతూ ఉన్నారు, కార్లు ఏమో తిరుగుతూ ఉన్నాయి. ఒక కారు పోతే ఇంకో కారు అయితే రాలేదన్నమాట, అంత నేరోగా ఉన్నాయి. మరి ఎలా తిరుగుతున్నారో ఇక్కడ తెలియదు. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాం. అదే అక్కడ కనపడుతున్నాయి కదా స్టెప్స్, అందులో నుంచి పైకి వెళ్తే మనం టెంపుల్కి అయితే వెళ్తాం. 100 చాలా కాన్ఫిడెంట్ గా హిందీ వచ్చినాడు మాదిరిగా అంతా మాట్లాడేస్తా ఉన్నాడు అనమాట. అచ్చన్నా ఇన్నర్ గ్లౌస్ ఉన్నాయా? మేము చేస్తున్న సగం సగం షాపింగ్ ముగించుకొని పైకి అయితే స్టార్ట్ అయితే మనం హిడింబి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇదంతా చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ మెట్ల మీద వెళ్తూ ఉంటే అదిగోండి హిడింబి టెంపుల్ అక్కడ. ఇక్కడ చాలా చాలా షాపులు ఉన్నాయి, అన్ని హ్యాండ్ మేడ్ అంట. ఇప్పుడే కనుక్కొని వచ్చాం. ఇదిగోండి ఇదే హిడంబి టెంపుల్. ఇక్కడ చలికైతే మాకు ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ భయంకరంగా చల్లగా ఉంది. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇలా ముందుకెళ్తే ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. ఈ గుళ్ళో లైన్ చూడండి ఎంత ఉందో, అసలు చాలా ఎక్కువగా ఉంది. గుడి ఫేమస్ అవడంతో చాలా మంది జనాభా ఎక్కువగా ఉన్నారు. హిడింబ టెంపుల్ నుంచి కొంచెం ఇలా పైకి వస్తే ఇక్కడ మ్యూజియం ఒకటి ఉంది. ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం.
వెళ్తున్న దారిలో అయితే ఆర్చరీ కనపడింది. నాకు అదేదో కానీ గుర్రాలని బాణాలని చూస్తే గుర్రాలని ఎక్కేయాలని బాణాలను వేసేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఏమో బహుశా గత జన్మలో రాజుగానో సైనికుడుగానో జన్మించుంటానేమో. Who knows? ఆహా సో అవి 2 సార్లు తీసుకుంటావు కదా. वो वो फिश आई में डाले तो फिश आई में डालो ना, कोशिश करो फिश आई में डालने का। डायरेक्ट फिश आई में डालता. डायरेक्ट डालो। फिफ्टी का 3 है रोज। 50 का 3 है. मच्छी को मारे तो होटल में आएगी मच्छी। అది ఇక్కడైతే అందరూ ఇట్లా మనీలో ఫేమస్ డ్రెస్సులు అయితే వేసుకొని ఫోటోలు తీస్తున్నారు. మనం వేసుకున్న లోపల టైం సరిపోక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇందాక పైన మ్యూజియం ఉందన్నాను కదా, అది మేము వెళ్ళిన టైంకి క్లోజ్ చేసి ఉన్నారు. ఇంకా ఆ పైన షాపులన్నీ అలా ఒక లుక్ వేసి వెళ్తున్నాం. ఇది ర్యాబిట్ అండి, కుక్క పిల్లలాగా ఉంది కదా, చాలా ముద్దుగా. చూడండి దాని మొహం ఎక్కడ ఉందో తెలియట్లేదు, కళ్ళు ఎక్కడ తెలియట్లేదు. చాలా బాగుంది చూడడానికి. ఓకేనా? ఇప్పుడు హడింబ టెంపుల్ నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మనం నెక్స్ట్ వన్ విహార్ వెళ్తాం. ఇప్పుడైతే మనం వన్ విహార్ మనాలికి వచ్చాము. లోపలికి వెళ్ళి అసలు లోపల ఎలా ఉందో చూసుకుందాం. ఇక్కడ ఫస్ట్ లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోదాం. చార్ట్ టికెట్ ఫోన్ పే కదా. టికెట్ తీసుకుని లోపలికి అయితే వచ్చేస్తాను. ఎంటర్ అవగానే పిల్లలు ఆడుకునే దానికి మంచిగా సెట్ చేసినారు అనమాట అంతా. ఇదైతే నాకు ఎప్పటి నుంచో ఎగరాలని ఇష్టం. ఒకసారి ఆమెనైతే అడగదాం ఎక్కనిస్తుందో లేదా పెద్దోళ్ళని. జీ బడా వాళ్ళ ఫ్రూట్స్ చూడండి అసలు ఎలా అరేంజ్ చేశారో, సూపర్. ఫ్రూట్స్ అయితే ఏదన్నా తిందాం, ప్రస్తుతానికి ఆకలేస్తా ఉంది. ఓకే వేసారా డబ్బులు? అక్కడ కనపడుతున్న హార్ట్ చూసారా? దాని వెనకాల నిలబడి ఫోటో దిగాలంటే డబ్బులు కట్టాలి. అబ్బాయిలతో టూర్కి వచ్చిన వాళ్ళం, మాకెందుకులే అని అలా విహారయాత్రకి వనంలోకి అయితే వచ్చేసాం అన్నమాట. అసలు ఇలా చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఈ కుక్క అయితే మామూలు కుక్క లాగలేదు, చాలా పెద్దదిగా ఉంది. వన విహార్ ఇక్కడికి రావాలంటే 50 రూపీస్ టికెట్ అండి. నేచర్ మీద ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళు అయితే రావచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడడానికి ఏం లేదు, మొత్తం చెట్లు అలా ఉన్నాయి. అక్కడ కనపడేది బీచ్ రివర్ అండి. మొన్న వచ్చిన ఫ్లడ్స్ వల్ల అంతా గందరగోళం అయింది, సో అన్నీ సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వన్ విహార్ చివరికి అయితే వచ్చిందండి. నెక్స్ట్ అయితే మనం బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వెళ్ళబోతున్నాం. ఇదేనండి బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. ఫస్ట్ అయితే నేను దీన్ని చూసి గుడి అనుకున్నాను, ఎందుకంటే ముందుగా చెప్పులు బయట వదిలి వెళ్ళాలి. కానీ లోపలికి వెళ్ళాక అక్కడ ఒక బుద్ధుడి స్టాచ్యూ ఉంది, ఇంకా కొంతమంది మాంగ్స్ యొక్క బట్టలు, వాళ్ళు రాసిన తాళపత్ర గంధాలు,
ఉన్నాయి అంతే. పైగా వీడియోగ్రఫీ అలో లేదు, సో రికార్డ్ చేయలేకపోయాను. ఇంకా అలా లోపల ఒక రౌండ్ వేసేసి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చేసరికి లైట్గా ఆకలేస్తా ఉంది అందరికి, ఎందుకంటే పొద్దున్నుంచి తిరుగుతా ఉన్నాము. ఇంకా అలా బయటకు రాగానే మాకు మోమోస్ కనపడ్డాయి. उसी हिसाब से बात करेगा चाहे आप दो चार बातें ही नहीं మొత్తం మనాలిలో ద బెస్ట్ ఫుడ్ మోమోస్. ऐसा होता है। ఇంకా మోమోస్ తిన్నాక మాల్ రోడ్ అయితే వెళ్ళాం అనమాట. అక్కడంతా స్ట్రీట్ షాపింగ్ చేయొచ్చు. మొత్తం షాప్స్ అన్నీ రోడ్లో ఉంటాయి. అలా ఒక రౌండ్ వేసుకొని మళ్ళీ మేము రూమ్కి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. అస్సలు ఓపిక లేదు, నాకైతే ఎనర్జీ మొత్తం అయిపోయింది. కానీ మా వాడు చూడండి ఎలా ఎగురుతున్నాడో, ఫుల్ ఎనర్జీ అసలు. అలా కాస్త సమయానికి మా హోటల్ కూడా వచ్చేసింది అనమాట. ఇదే మేము ఉండే హోటల్ హిమాలయ ప్యారడైస్. ఇంకా వెంటనే వచ్చేసి ఫుడ్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. బఫే సిస్టమ్ అని చెప్పాక ఇలా ఫుడ్ అంతా వేడివేడిగా పెట్టేస్తారు, మనకి నచ్చింది వేసుకొని తినేయచ్చు అనమాట. ఇంకా తినేసాక మా రూమ్కి అయితే వెళ్ళిపోయి అలా బాల్కనీలో కాసేపు ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని వెళ్ళి నిద్రపోవాలి. ఎందుకంటే అసలైన ప్రోగ్రామ్ రేపు ఉంది కాబట్టి. మరి ఇంకో వీడియోతో రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. నేను మీ సూర్య.